ఈరోజు సూపర్ టేస్టీగా ఒక పచ్చడి చూద్దాము. దోశ అయినా ఇడ్లీ అయినా ఏ టిఫిన్లో అయినా కూడా చాలా బాగుంటుందన్నమాట. అండ్ పల్లీలు లేకుండా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు. నేనైతే చిన్న చిన్న బన్ దోశల్లో ట్రై చేశాను, అద్రిపోయింది. ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు, ఎంతైతే మీరు కారం తినగలరో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఆనియన్, చిన్న టొమాటో, ఇవన్నీ ఒక స్పూన్ ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని పక్కకి తీసేసుకోండి. పుట్నాల పప్పు మీరు ఎంతైతే పచ్చడి క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి పుట్నాల పప్పు తీసుకోండి. మిక్సీ జార్లో కొంచెం చింతపండు, ఉప్పు వేశాను. ఇప్పుడు పుట్నాల పప్పు వేసేసి ముందు దీన్ని పౌడర్ లాగా చేసేసుకోవాలి, వాటర్ అనేది వేయకుండా. తర్వాత ఇది మిక్సీ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయలను కూడా వేసేసి ఇవి కూడా చక్కగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని దాని విధంగా మీరు వాటర్ అనేది వేసుకోండి. నేనైతే ఈ విధంగా ఉంచాను. తాలింపు అయితే ఇంకా అవసరం లేదండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.